అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 19, 20, 21 డివిజన్ల పరిధిలో మొత్తం 700 ఎకరాల పట్టా భూములను 22/A నిషేధిత జాబితాలో చేర్చారని, దానివల్ల ఈ ప్రాంత ప్రజలకు అనేక ఇబ్బందులను కలుగుతున్నాయని, నిషేధిత జాబితా నుండి విముక్తిని కలిగించాలంటూ 22/A రద్దు పోరాట ఐక్యవేదిక సభ్యులు రేకుర్తి విద్యానగర్ కు చెందిన బాధితులు దాదాపు 200 మంది వరకు ఆగస్టు 12, 2026 రోజున కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని రేకుర్తి విద్యానగర్ కు చెందిన దాదాపు 700 ఎకరాల భూములను 22/A నిషేధిత జాబితాలో చేర్చారంటూ, దానివల్ల కుటుంబ భవిష్యత్ ప్రణాళికలకు ఇబ్బందిగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ భూములపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతున్నామని వారు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు వెంటనే కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి చరవాణి ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. కలెక్టర్ గారు సానుకూలంగా ఉన్నారని, వారికి కూడా వినతి పత్రాన్ని అందజేయాలని సూచించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, అధైర్యపడవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో 22/A రద్దు ఐక్యవేదిక కార్యవర్గ సభ్యులు అధ్యక్షులతో పాటుగా రేకుర్తి విద్యానగర్ బాధితులతో కలిసి కార్పొరేటర్లు శ్రీమతి సుధగోని మాధవి, కృష్ణకుమార్ గౌడ్ గారు, వరాల నరసింగం గారు, పర్వతం మీసాల మల్లేశం గారు, జగన్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మీడియాతో మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. మనం ఏం చేద్దామంటే నేను చెప్పిన ఎలక్షన్ మాట్లాడినా మొన్న ఆటో మొత్తం ఎడ్యుకేషన్లో వేసాయి జైలు పోయినాయి. ఆ ఇష్యూ మనసులో పెట్టుకొని మొత్తం రేపు ఒకటి ఊరుకు సరైన పెట్టిపోయింది. కాబట్టి ఆమె చెప్తలేదు మరి మీరు చూస్తాను చెప్తామనే కూర్చొని మాట్లాడతారు. ఈ లెవెల్లో కొంచెం మినిస్టర్ గారు లేకపోతే సీఎం గారు చెప్తేనే ఆమె రీఎంక్వైర్ పెట్టిస్తే ఎక్కువ ఉన్నాయి. ఆధారాలు లేకుండా పెట్టి మనకి ఇబ్బంది అయితే పాజిటివ్ ఉంటే ఇబ్బంది స్టేట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఓకే అంటే పట్టా భూములను నిషేధ జాబితాలో పెట్టడం జరిగింది ముందు గత సంవత్సర కాలంగా. దాని గురించి మేము ఎమ్మెల్యే గారితో మన జిల్లా అధ్యక్షులు గారైనటువంటి మేడిపల్లి సత్యం గారికి వారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కార్పొరేటర్లు అందరూ మాకు సహకరించి మమ్మల్ని మా టైం ఇచ్చి మాతో సహకరించిన బాగా. ఎందుకంటే మేము సంవత్సర కాలంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. బ్యాంక్ లోన్లకు కానీ రిజిస్ట్రేషన్కి కానీ పూర్తిగా రిజిస్ట్రేషన్ కోవిడ్లో పెట్టడం వల్ల సబ్ రిజిస్ట్రార్ లెవెల్ రిజిస్ట్రేషన్ చేయడం లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. సీలింగ్ కమిటీ కారణాలు
చాలా కారణాలు ఉన్నాయి. అందుకనే మేము సీలింగ్లో పెట్టడం జరిగిందని చెప్తున్నాం. బట్ కంప్లీట్గా మేము ఏంటంటే 50 సంవత్సరాల నుంచి పట్టాలుగా ఉండి మేము నివాసం ఉంటున్నాం. తర్వాత అన్ని మున్సిపల్ అనుమతులతోటి అన్ని లేఅవుట్ చేసినటువంటి ప్లాట్లను మేము కొనుక్కున్నాం. మున్సిపల్ పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాం. మున్సిపల్ ట్యాక్సీలు కడుతున్నాం. అందరూ కొత్తగా ప్లాట్లు ఉన్న వాళ్ళు ఎల్ఆర్ఎస్ కట్టుకున్నారు. కంప్లీట్గా పట్టా భూములు అనేటువంటి ఈ యొక్క దాదాపు 800 ఎకరాలను 22 నుంచి తొలగించి మాకు విముక్తి కంప్లీట్గా మమ్మల్ని విముక్తి కలిగించాల్సిందిగా ఈ యొక్క సమస్య నుంచి విముక్తి కలిగించాల్సిందిగా మేము మీడియా ముఖంగా కోరుతున్నాం. ఎమ్మెల్యే గారు కూడా అదే విషయాన్ని చెప్పాము. వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు? ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారితో మా ముందట మాట్లాడి ఈ యొక్క సమస్య కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. మేడం కూడా అన్ని విషయాలు క్లియర్గా చెప్పి మా వైపు నుంచి పాజిటివ్గానే సమాధానం చెప్పిందని ఎమ్మెల్యే గారు చెప్తారు. చాలా సంతోషం. ఎమ్మెల్యే గారు మాకు టైం ఇచ్చి మా సమస్య గురించి ఆలోచించి కలెక్టర్ గారితో మాట్లాడినందుకు మేము ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే కార్పొరేటర్లు కూడా మాతోటి పొద్దుటి నుంచి మాతోటి ఉండి మాకు సహకరించారు. ధన్యవాదాలు. మనం అప్పటికి చేసి నేడు 21 డివిజన్ అండ్ 20 డివిజన్ మరియు 16 డివిజన్ కార్పొరేటర్లు మరియు ఈ 22A సంబంధించినటువంటి ప్రైవేట్ స్థల సౌకర్యం గురించి కాలనీ పెద్ద ఈ 3 డివిజన్ల కాలనీ వాసు అందరూ ఈరోజు గౌరవనీయులు మరియు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం గారిని మీ అందరం కలిసి ఇక్కడ ఉన్న సమస్యను వివరించడం జరిగింది. ఆ విన్న వెంటనే వారు స్మారకులో స్పందించి వెంటనే సంబంధిత జిల్లా కలెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నారు. ఆ రిపోర్టును తయారైన వెంటనే CCLRకి పంపుతున్నారు. అప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు రవీష్ మేర్తో మాట్లాడి CCLR దగ్గర కూడా క్లియర్ చేసి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకుంటా అని మాతో చెప్పడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు కార్పొరేట్ ఎన్నికల్లో 21 డివిజన్లో వచ్చి మాట్లాడడం జరిగింది. 22Aను నిషేధ జాబితా నుంచి తొలగించడం నా బాధ్యత అని కాలనీ పెద్దలందరూ ఈ 3 డివిజన్ల ప్రజలందరికీ ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగానే తాను బాధ్యత తీసుకొని ఈరోజు తప్పకుండా ఈ సమస్య పరిష్కారం వరకు నేను మీ తోడు ఉండడం కాకుండా నేను ముందుండి నడిపించి ఈ సమస్యను పరిష్కరిస్తానని మాకు వాగ్దానం చేయడం అనేది. అందుకు గౌరవ కార్పొరేటర్లు మల్లేశం అన్న గారు లేకుంటే జగన్న గారు మీ అందరం ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మేము బయటకు వెళ్ళాలంటే ఏ ఫంక్షన్ పోయినా ఏ సమావేశం పోయినా ఈ 3 డివిజన్ల ప్రజలు ఎక్కడ కలిసినా అన్న 22 ఏమైందన్న 22 వల్ల మాకు మా భూములు అమ్ముడు అయితే లేవు, రిజిస్ట్రేషన్లు అయితే లేవు, మాకు వ్యక్తిగతంగా పెళ్లిళ్ళు చేసుకుందా అన్న ఏమన్నా లోన్లు అన్నా అనేక ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. దీని అన్నిటికీ మీరు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మీ మీద బాధ్యత ఉందని మా మీద అనేక విధాల ఒత్తిడి తెస్తున్నారు. ఇదే విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కావున దయచేసి జిల్లా కలెక్టర్ కానీ రెవెన్యూ మంత్రి కానీ ఎవరు కానీ ఈ సమస్యను కొందరు అధికారులు తప్పుదో పట్టించి ఇక్కడ 22 పెట్టవలసిన అవసరం లేకున్నా కానీ వాళ్ళు వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆ కక్షతోని లోగాలా చేసిన అధికారులు ఈ కావాలని ఇందులో ఇరికిచ్చారు. అందుకొరకు దయచేసి జిల్లా కలెక్టర్ కానీ రెవెన్యూ మినిస్టర్ కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ దయచేసి ఈ సమస్య పరిష్కరించేంత వరకు మేము అన్నం తినకుంటైనా ఈ సమస్య పరిష్కరించేంత వరకు మీ అందరం కలిసికట్టుగా ఇందులో ఏ ఒక్కరు పెద్ద చిన్న కాకుండా అందరం కలిసికట్టుగా 3 డివిజన్ల ప్రజలం ఏకతాటిగా నిలిచి మేము సాధిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు, పారమిత స్కూల్స్, మంకమతోడ, పద్మనగర్, కరీంనగర్, SVJC విద్యా సంస్థలు, తిగురుటపల్లి, కరీంనగర్, ప్యారడైజ్ స్కూల్స్, కొత్తపల్లి, కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ, కొత్తపల్లి, కరీంనగర్, మానేర్ స్కూల్స్, మంకమతోడ, పద్మనగర్, కరీంనగర్, ఆటమ్ క్లాసెస్, ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్, హౌసింగ్ బోర్డ్ చౌరస్తా, కరీంనగర్. TD న్యూస్ K9 ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.